వాయు బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావంతో రాజమండ్రిలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ ఉదయం నుంచి కూడా వర్షాలు విస్తారంగా కురవడం జరుగుతున్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే విధంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం స్తంభించిపోయింది. ఉద్యోగస్తులు అలాగే విద్యార్థులు వ్యాపారులు ఇంట్లోంచి బయటికి రావడానికి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందరూ కూడా ఎక్కడికక్కడ వర్షం కారణంగా రైన్ కోట్లు ధరించి కొంతమంది వెళ్తుంటే కొంతమంది వర్షంలోనే తడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతమంది గొడుగులు పట్టుకుని వెళుతున్న దృశ్యాలు మనం చూడవచ్చు. దీని అత్యవసర పరిస్థితుల నిమిత్తం వాళ్ళంతా బయటికి రావడానికి ఈ రకంగా రావాల్సి వస్తుంది. కొంతమంది వర్షంలోనే తడుచుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి నెలకొన్నది. అయితే ఉదయం నుంచి కూడా ఈ వర్షం అనేది కురవడం జరుగుతున్నది. మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అంతా కూడా స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ చూస్తే ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా వర్షం అనేది కురుస్తున్నది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అనేది విస్తారంగా కురుస్తున్నాయి. అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఈ వర్షాలకి చూసినట్లయితే తడిచి ముద్దయిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఈ ఉదయం ఇప్పుడు ఎడతెరిపి లేకపోవడంతో ఇక్కడ వర్షాలకి వీళ్ళందరూ కూడా తడిచిపోయి ముద్దయిపోతున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చూస్తున్నట్టే జనం కూడా ఈ ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరో 3 రోజుల పాటు ఇదే విధంగా వాతావరణం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా గోదావరికి కూడా మరింత వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. దీంతో వరద నీరు అంటే ఈ వర్షాలు ఏ మేరకు కురుస్తాయి, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసినట్లయితే గోదావరి వరద నీటి మట్టం కూడా కాసం పెరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి భావించడం జరుగుతున్నది. ఇక్కడ చూస్తున్నట్టే వర్షం ఏ రకంగా కురుస్తున్నది అనేది చూడొచ్చు. ఇక్కడ ఇంకా వర్షం కారణంగా కొన్ని చోట్ల వర్షం నీరు నిలిచిపోతున్న పరిస్థితులు కూడా ఉంటున్నాయి. రోడ్ల మీద వర్షం నీరు కూడా నిలిచిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూసినట్లయితే నీరు నిలిచిపోవడంతో రోడ్లు కూడా అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి. మురికి నీరు కూడా రోడ్డు మీదకి చేరుకోవడంతో మురికి నీటిలోనే కూడా కొంతమంది నడుచుకుని వెళ్ళవలసిన పరిస్థితులు కొన్ని చోట్ల జరుగుతున్నది. అయితే ఇంకా భారీగా వర్షం కురిసినట్లయితే ముంపుకు గురయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి అధికారులు భావించడం జరుగుతున్నది. ఈ మేరకు కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉన్న ప్రాంతాల్లోనే ప్రజలంతా కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్డుపైనే నడిచి వెళ్ళాలి. డ్రైనేజీలు రోడ్డు చివరికి వెళ్ళి ఆ రోడ్లలో కూడా వెళ్ళవద్దని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే ప్రజలందరూ కూడా అంటే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయి కారణంగా దీంతో ప్రజలందరూ కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు. అంటే ఈ విస్తారంగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలైతే అతలకుతలమవుతున్నారని చెప్పవచ్చు. కెమెరామ్యాన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.